Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా మాటలు పవిత్రమైనవి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. The words of the Lord are pure words. The book of Psalms chapter 12 verses 16. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ దేవుడు మన అందరితో తెలియచేస్తున్నాడు. ఈ నేటి సమాజంలో మనుషుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, వారు పైకి ప్రేమను కలిగి ఉంటారు, కానీ లోపల క్రోధమును, కలహమును, కోపమును, ద్వేషమును, కొంతమంది అయితే మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ, అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఇతరులను మోసం చేయడం, ఇటువంటి లక్షణాలను కలిగి జీవిస్తూ ఉన్నారు. దాని వలన వారికి వచ్చు ప్రతిఫలం నష్టమే కదా. కానీ మనుషుల యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు అనేవి, వారి యొక్క హృదయం అనేది చెడ్డదని దేవుడే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు తెలియచేస్తున్నాడు దేవుని యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి. దేవుని యొక్క మాటలు పవిత్రమైనవని మాట్లాడుతున్నాడండి. చూడండి, దేవుడు ఎంత మనతో అనేక మంచి వాగ్దానాలను, మంచి మాటలను, మనం మారాలని, మన కొరకు మంచి నడవడిక నడవాలని, మనకి మంచి ఆలోచన కలుగు చేయాలని దేవుడు మన ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన హృదయం పరిశుద్ధమైనది, దేవుని యొక్క ఆలోచనలు పవిత్రమైనవి, దేవుని యొక్క మాటలు ఎంతో శ్రేష్టమైనవి, పరిశుద్ధమైనవి. దేవుని యొక్క హృదయం కూడా ప్రేమతో నిండి ఉంటుందండి. దేవునికి ప్రార్థిస్తున్నాడు, దేవుని యొక్క నామాన్ని కనపరుస్తున్నాడు భక్తుడైన దావీదు. మరి ఈ లోకంలో మనము కూడా అల్పులంగా జీవిస్తూ పాపపు జీవితాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. మన మాటలు, మన యొక్క చేష్టలన్నీ, మన యొక్క తలంపులన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. మన మాటలు, మన చూపులు, మన నడవడికంతా కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మన పట్ల అనేక అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ మనుషుడు లోక ఆశల వెంబడి పరిగెత్తుతున్నాడే కానీ దేవుని వైపు చూడడం లేదని దేవుడు చాలా బాధపడుతున్నాడు. ఆయనను దేవుడు ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరినీ గమనిస్తున్నాడు. అందరి కుటుంబ జీవితాలలోనూ నెమ్మదిని, ఏ ప్రమాదం జరగకుండా వారిని రక్షిస్తూనే ఉంది. దేవుడు వారి పట్ల జాలి, దయను కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన మంచి మనసున్న దేవుడు. దేవుని యొక్క మాటలు ఎంతో పవిత్రమైనవి, శ్రేష్టమైనవని దావీదు ద్వారా దేవుడు ఈ రోజున మనందరితో తెలియజేస్తున్న మాటలను బట్టి మనకై మనం మారుమనసు పొందుకొని, మన మాటలను, మన చూపులను, మన ఆలోచనలను అన్నీ కూడా పవిత్రమైనవిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి వాక్కును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ యొక్క శ్రేష్టమైన ఘనమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి యొక్క నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి నడిపించినందుకు దేవా నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు పవిత్రమైన వాడవు, నీవు పరిశుద్ధమైన దేవుడవు దేవా. మేము కూడా దేవా మా ఆలోచనలు కానీ, మా నడవడిక కానీ, మా మాటలు కానీ పవిత్రంగా ఉండేలాగా సాయం దయచేయండి. ఈ లోకంలో ప్రభా ఎవరైనా అబద్ధాలు, మోసాలు, కపటములు, ద్వేషములు ఇవన్నీ కలిగి ఉన్నారో వారందరికీ కూడా మంచి హృదయము, మంచి మాటలను, మంచి ఆలోచన దయచేయండి. నిన్ను నమ్మిన విధంగా నిన్ను పోలి నడుచుకునే అట్టి కృప, కాపుదల, జ్ఞానముతో అందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుతూ యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.